ఎందుకు రాని ఇలా తాగుతారు? లివర్ ఆల్రెడీ చెడిపోయింది. చాలా దాహంగా ఉందిరా. కొంచెం తాగితే ఇంకా కొన్ని రోజులు బతుకుతావు. ఇలా ఫుల్గా తాగితే త్వరగా పోతావు. ఏం మాట్లాడుతున్నావురా? మందులు వేసుకున్నాక 2 పెగ్గలు తాగమని మరీ చెప్పాడు. లేదంటే ఒంట్లోకి వెళ్ళిన మందులు పనిచేయవట. అవునవును. నువ్వు కూర్చొని తినమ్మా. తను కూర్చోదు. సాయంత్రం వచ్చి మొహం అదోలా పెట్టుకుని తిరుగుతుంది. ఏమైందో చెప్పడం లేదు. ఏమైందమ్మా? ఏం లేదు మామయ్య. చేప తింటావమ్మా? ఒరే, నాకు ఇంకో పెగ్గపోయి. చెబితే వినరు. ఏదో చేసుకోండి. ఎంత తాగినా తీరడం లేదురా. ఇలా చూడు, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి నోరు విప్పి చెప్పు. మీకే విషయం తెలియదు కదా. నాకు నిజంగా ఏమీ తెలియదు. ఇదిగో చూడండి, ఊరికి నేను నటించొద్దు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నటించడం ఏంటి? ఆ అలీనా అకౌంట్ లో మీరు 35,000 ఎందుకు వేశారో చెప్పండి. మీరు నా మీద ఒట్టు వేసి చెప్పారు కదా, ఇక మీదటి తన్ని ఉంచుకోను అని. కాస్త నెమ్మదిగా మాట్లాడు. నాన్నకు లివర్ ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకోమండి. అసలు ఈ విషయాలన్నీ కూడా నీకు ఎవరు చెప్తున్నారు చెప్పు. సాక్ష్యం కావాలా? ఆ సాక్ష్యం బట్టి తర్వాత మాట్లాడదాం. ఇదిగో, ఇది చాలా. ఇదిగో చూడు, వాళ్ళ నాన్న డబ్బులు అడిగాడు. ఆయనకి అకౌంట్ లేకపోవడంలో తన అకౌంట్ లో నేను డబ్బులు వేశాను. అబద్ధం చెప్పి సర్దాలని చూడకండి. మీకింకా ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉందో నాకు బాగా తెలుసు. అరే అదేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఇప్పుడు దానికి సాక్ష్యం కావాలా? లిజీ, చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలికి తోడై నీ ఆశ తీరుస్తాను, నాకు అవకాశం ఇస్తే. వెన్నెలకు తోడై ఆడుకునే ఆశ, చిన్ని ఆశ, చిన్నదని ఆశ. నన్ను భయపడ్డానికే ఈ వీధి కుక్కలు అరిచి నా మూడ్ని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎక్కడుంది నా బంగారం? నేను వచ్చేసాను. అయ్యో,